ఎలా చెప్తే అలా చిత్తకొట్టేస్తుంది. దీనికి ఇంత పవర్ ఉందా? ఎందుకైనా మంచిది, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రుద్ర చూస్తే ప్రమాదం. దీని సంగతి తర్వాత చెప్తాను. ఏదేమైనా అన్నయ్య, బిజినెస్ టెన్షన్స్ అన్నీ వదిలేసి ఇలా ఫామ్ హౌస్లోకి వచ్చి ప్రశాంతంగా గడుపుతుంటే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అన్నయ్య. నిజమే రాఘవ, అందుకే అప్పుడప్పుడు ఇలాంటి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ప్లాన్ చేసుకోవాలి. ఐ రిమెంబర్ లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి వి ఆల్ కమింగ్ హియర్. ఆ తర్వాత ఇప్పుడే కమింగ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మంచి మంచి ఫోటోస్ తీసుకోవాలి. నేను అనుకోవడం అయితే ప్రీతి కడుపుతో ఉంది కదా, ఈ గుడ్ న్యూస్ ని మనం అస్సలు సెలబ్రేట్ చేసుకోలేదు. అందుకే అత్తయ్య ఇలా ప్లాన్ చేశారు అనుకుంటున్నాను. నాకు కూడా అదే అనిపించింది. రుద్ర నేయలేకపోతే నేను బాధపడతానని అన్నయ్యని కూడా రమ్మని చెప్పింది. యూర్ రైట్ ప్రీతి, నేను కూడా అదే గెస్ చేస్తున్నాను. వాట్ ఎవర్, మన ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడానికి అత్త ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ట్రూ బ్రో. అవును, అందరం ఇక్కడే ఉంటే అత్తయ్య ఎక్కడున్నారు? త్వరగా తనని తీసుకుని బయలుదేరండి. త్వరగా. ఉంటాను. మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి మీరెక్కడికి వెళ్ళిపోయారు అత్తయ్య గారు? స్పెషల్ అకేషన్ కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయడం కోసం వెళ్ళాను. ఏమిటా స్పెషల్ శకుంతల? ఏదో ప్రత్యేక కారణం లేకుంటే నువ్విలా అందరినీ గ్యాదర్ చేయవు. అసలు విషయం ఏంటో చెప్పు. చెప్తానులేండి, తొందర ఎందుకు? రుద్ర ఇంకా రాలేదేంటి? తనని ఇక్కడికి రమ్మని చెప్పారా లేదా? చెప్పాను పెద్దమ్మా, వచ్చేస్తూ ఉంటారు. అయితే రుద్ర వచ్చాకే చెప్తానులే. శకుంతల, నువ్వు రుద్ర గురించి అడిగావు, తను వచ్చాక చెప్తానన్నావు. ఏంటిదంతా? నాకేం అర్థం కావడం లేదు. బావగారు, మీరిప్పుడు షాకింగ్. మేము అక్క రుద్రను కూడా ఫామ్ హౌస్ కి కేమ్ అని చెప్పగానే మేము షాక్ అయ్యాం. నీకు ప్రతిదీ షాకేనే. కాసేపు మాట్లాడకుండా ఆ నోటికి పని చెప్పు. బ్రో, అత్తయ్య ఏం ప్లాన్ చేశారో నీకేమన్నా తెలుసా? నో క్లూ ఇషిక. పైగా రుద్ర గురించి అడుగుతుందంటే గంగా గురించి నిలదీస్తుందా ఏంటి అనే డౌట్ వస్తుంది. నిజమే, అసలే మనం తనలో అనుమానం స్టార్ట్ అయ్యేలా చేశాం కదా. లెట్ us see. మీరంతా బుర్రలు బద్దలు కొట్టుకుని ఆలోచించాల్సినంత అవసరం ఏం లేదు. పెళ్లి సంబంధం ఫిక్స్ చేయాలనే అందరినీ ఇక్కడికి రమ్మన్నాను. ఓఎంజీ, మ్యారేజ్ మ్యాచ్ ఫర్ హూ సిస్టర్? సడన్ గా పెళ్లి సంబంధం అంటున్నావు. ఎవరికి శకుంతల? ఇంకెవరికండి, మన రుద్రకే. ఇదేం ట్విస్ట్ బ్రో? గంగని సైడ్ చేయడానికి అత్తయ్య వేసిన ప్లాన్ ఇషిక. అదిగో అన్నయ్య కూడా వచ్చేసాడు. అక్కడే ఆగిపోయావేంటి రుద్ర? రా. వదిన నీ పెళ్లి గురించే మాట్లాడుతున్నారు. అందరిని ఇక్కడికి పిలిపించింది నీకు సంబంధం ఫిక్స్ చేయడానికి అంటానయ్యా. ప్రీతి, ఇదంతా నీ కడుపులోని బాబు వేళ విశేషమే. అల్లుడు పుట్టేసరికి మామకి తోడుగా అత్త కూడా వచ్చేస్తుంది. మీరేం మాట్లాడరే నాన్నా? మీ అమ్మ అనుకోని సర్ప్రైజ్ షాక్ ఇచ్చింది కదమ్మా, అందుకే ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నారండి? అసలు రుద్ర ఊసెత్తితేనే పడని నువ్వు సడన్ గా
ఇలా సంబంధం ఫిక్స్ చేయడం ఏంటా అని అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ఎవరి మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నా కూడా ఇంటి పెద్ద కోడలిగా నా బాధ్యతలు నేను నెరవేర్చాలి కదా. అమ్మా నమస్కారం. ఆలస్యమైనందుకు క్షమించాలి. పేరయ్య గారు, మీరేంటి ఇక్కడికి? అమ్మగారే రమ్మన్నారండి. మా స్థాయికి మా హోదాకి తగ్గ సంబంధం తీసుకొచ్చి వెంటనే మా రుద్రకి పెళ్లి ఫిక్స్ చేయండి, లేదంటే మీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు అన్నట్టు రిక్వెస్టింగ్ గా వార్నింగ్ ఇచ్చారన్నమాట. అందుకే పరుగు పరుగున పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏంటి శకుంతల ఇది?